గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనాలు. మరి చూసుకున్నట్లయితే ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనము ఫలించాలి అంటే, మనం ఎదగాలి అంటే చూసుకోండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయం ఉంచుకున్న జనులారా మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చూడండి, ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరిస్తామో దూషణలు దిగుళ్ళు అనేవి వస్తాయి. ఇక్కడ చెప్తుంది, మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఎందుకంటే క్రీస్తువానికి మెట్టగా ఉన్న సరాన్ని సరళం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మెనీ ప్రామిసెస్ గాడ్స్ గివెన్ బైబిల్ మోర్ దాన్ 400 times. భయపడకుడి, దిగులు పడకుడి. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకంటే గాఢంధకారపు లోయలో సంచరించిన తోడుగా ఉంటున్నాడు. శత్రుఘ్నకు మోషేకు ఏమైంది? వాళ్ళు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ క్రైస్తవాత్మీయ జీవితంలో మనకు ఎన్ని శ్రమలను రాని, ఎన్ని ఇబ్బందులను రాని, దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి క్రైస్తవాత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? దిగులు పడద్దు. హన్నా, పెనిన్నా, ఎల్కానా ఉందిగా, వాళ్ళు ఏం చేశారు? పెనిన్నా పెట్టిన బాధలకే హన్నా ప్రార్థన చేసింది. ఎందుకంటే ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు. ఆ హన్నా ఆ పెనిన్నా పెట్టిన బాధలు ఓర్చుకోలేక ఎప్పుడు మోకాలని ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనతోటి సామ్యుయేలు జన్మించిండు. అందుకని పరిశుద్ధ బైబిల్లో 1 సామ్యుయేలు 2వ సామ్యుయేలు ఉంది కదా. కాబట్టి నోవాహు చూడండి, నోవాహు కూడా ఓడ నిర్మించుకుంటున్నప్పుడు ఎంతోమంది జలప్రలయం రాదు, ఇంకా రకరకాల కష్టాలు, ఇబ్బంది, ఇరుకులు పాలు చేసారు నోవాహును. ఆయన నోవాహు దిగులు పడకుండా, జడియకుండా, భయపడకుండా ముందుకు కొనసాగిండు. అబ్రహాం ఒక మాటకి ఇల్లు వదిలిపెట్టిండు, సమస్తం వదిలిపెట్టి తూరను పట్టణం నుంచి కాలి నడకతో కానానుకు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అతని స్నేహితులు, ఊరోళ్ళు, బంధువులు ఏమంటారు? హేళన చేస్తారు, నవ్వుతారు. అతడు సమస్తం వదిలిపెట్టి వెళ్తుండు, అతనికి ఏమైందని. ఎందుకంటే దేవుని పిలుపు కథ లోబడాడు కాబట్టి అతడు కానాను కాలినడకతో వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుడు నమ్మని అతడు నీతిగా ఎంచబడాను. మరి అప్పుడు ఈ వాయిద్యాలు లేవు, ఈ ఆరాధన లేదు అబ్రహాం కాలంలో. సో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో కానానికి వెళ్తాడు. కాబట్టి అబ్రహాం తర్వాత మోషే చూసిరా. మోషే హెబ్రీ 11:24 చూడండి. ఆ దేశ ధనం ఆశించకుండా, మాంసం, ద్రాక్షరసం తినకుండా అతను ఏం చేసిండు? మోషే ఇశ్రాయేలు జనాంగా నడిపించాడు. కాబట్టి క్రైస్తవాత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? నిందలు, అవమానాలు భరించుకుంటూ, దూషణలు, హేళనలు అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే మనం క్రైస్తవాత్మీయ జీవితంలో ఫలిస్తాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆస్తిని అంతా పెంటగా ఎంచుకొని 14 పత్రికలు రాసిండు. నిందలు, అవమానాలు, దూషణలు అంటే ఎదురైతాయి. యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా అంతే. కాబట్టి ఈ క్రైస్తవాత్మీయ జీవితమే ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. మనం పనిచేసే స్థలంలో కానీ, సూపర్ మార్కెట్ కానీ, కూరగాయల కడ కానీ, ఏ స్థలమైనా కానీ నిందలు, అవమానాలు వస్తాయి. ఎందుకంటే దేవుడు కఠినపరుస్తాడు వాళ్ళను. ఉదాహరణ, మీరు ఉద్యోగం చేసే స్థలంలో మీ కొలిగే కావచ్చు, మీ బాసే కావచ్చు, మీ పక్కింటి వాళ్ళే కావచ్చు, ఎవరో ఒకళ్ళు, మీ ఆఫీస్ పక్క వాళ్ళే కావచ్చు, మీ పక్కన సహోద్యోగు, ఎవరో ఒకటి శోధన అనేది ఉంటుంది. అంటే వాళ్ళు కఠినపరుస్తాడు దేవుడు. ఎందుకంటే శత్రుఘ్న మూసుకున్నారు కదా, వాళ్ళు ఎంత నీతిమంతులు. నెబుకద్నెజర్ ఆ రాజును కఠినపరిచి అగ్నిగుణం లేపిస్తాడు. దేవుడు కష్టాలు పెడతాడు, ఆ కష్టాల్లో తప్పించుకుని మార్గం ఇస్తాడు మళ్ళీ. ఎందుకంటే క్రైస్తవాత్మీయతం ఇరుకు మార్గం. కాబట్టి మనం పైన ఉన్న వాటి మీద మనస్సు పెడదాం. ఈ భూలోకం మీద శపించబడ్డది. ఆదము హవ్వలు పండు తిన్నప్పుడే నేల శపించబడ్డది. ముళ్ళపోలు, గచ్చపోలు వచ్చినాయి. కాబట్టి మీ ఇంట్లో ముళ్ళపోలు, గచ్చపోలు లేని సదృశ్యం అప్పుల సమస్యకు, అనారోగ్య సమస్యకు, కుటుంబ సమస్యకు అవన్నీ పోవాలంటే క్రీస్తును అనుకొని ప్రార్థన చేయాలి.
క్రీస్తును అనుకొని పాటలు పాడాలి, క్రీస్తును అనుకొని బైబిల్ చదవాలి, ఇంకా ఇతరులకు దానం చేయాలి, ఇంకా ఇతరులకు సువార్త చెప్పాలి. ఏదన్నా ఒకటి ఆనుకొని ఉండి దేవుని స్తుతించడం అనుకో ఖచ్చితంగా మనం ఆత్మీయ జీవితంలో ఫలిస్తాం. దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి మనను పెట్టిన ఎవరి నిందలు కానీ హింసలు కానీ ఎన్ని చేసినా కానీ వాళ్ళని దీవించుకుంటూ ముందుకెళ్ళాలి. క్రీస్తు ఏం చేసిండు? యెరూషలేములో సువార్త చేసినప్పుడు శోధన వస్తే ఇంకో గలిలయకి వెళ్ళాడు, గలిలయ అయితే ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. 4 సువార్తలు ఒక ప్రాంతంలో చెప్పలే. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్న శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినాయి అయినా కానీ వాటిని జయించుకుంటూ అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు ఒక్కో ప్రాంతంలో రాయలే, 14 ప్రాంతాల్లో రాసాడు. ఓకే, మీరు కూడా ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీరు పెట్టిన దూషణలను దీవించండి.